మరో రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ నేతల్ని ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు. సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు, ఫుట్బాల్, ఇవి రింగులు, కత్తెరలు ఉంటాయి. ఆడ కారు కలబట్టి అందరు కుదురు. కేసీఆర్ యాదికి వస్తుండే కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు. 2 సార్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఎందుకు? మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక 2 సార్ల కంటే ఎక్కువేం ఉండదు. 2 సార్ల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం. ఏం భయపడకూడదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఈ తాప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా సరిగా జరుగుతున్న పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2 పంటలు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు. 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎవరికి కావాలి ఈ యాప్లు? కేసీఆర్ ఉండగా యాడ్ చేసుకొని, అరే ఆటో ఆయనకు ఫోన్ చేసి నర్సాపూర్కి వెళ్ళి రాగా 4 బస్తాలు వేసుకురారా అంటే వాడు 4 బస్తాలు వేసుకొచ్చి మీ ఇంటికాడ వేయలేదా? ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిండా లేదా? ఇప్పుడేం కోస పొద్దుగా లేచి సర్ది కట్టుకొని వచ్చి లైన్లో నిలబడుడేంటి? ఇప్పుడు మళ్ళీ యాప్ అంటుండు. ఈ యాప్ ఎందుకు నాకు అర్థం కాదు.